నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం ఎన్ని వాయిదాలు అడుగుతారని సిబిఐకి ప్రశ్న వెయ్యి తప్పులు చేసిన జగన్ను భరించరాదని ప్రజలకు చంద్రబాబు పిలుపు బాబాయ్ హత్యపై జవాబు చెప్పాలని డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన ఆత్రేయపురంలో గుండెపోటుకు గురై ఓ కార్యకర్త హఠాన్మరణం లండన్లో థేమ్స్ నది అభివృద్ధిపై రేవంత్ రెడ్డి బృందం అధ్యయనం మూసి పునర్వైభవానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చలు హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పై కేటీఆర్ ధ్వజం 2 నెలలు కాకుండానే అక్కసు వెళ్లగక్కుతున్నారన్న జూపల్లి సాగునీటి పథకాలపై భారాస భ్రమలు కలిగించిందన్న మంత్రులు కృష్ణా ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పగిస్తున్నారని హరీష్ విమర్శ ఎస్సీల వర్గీకరణకు 5 సభ్యుల కమిటీ వేసిన కేంద్రం ఈ నెల 22న మొదటిసారి సమావేశమయ్యే అవకాశాలు ముగ్ధ మనోహరంగా అయోధ్య బాలరాముడి విగ్రహం ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టకు జోరుగా సాగుతున్న ఏర్పాట్లు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కింది కోర్టులో జరుగుతున్న జాప్యంతో తమకు సంబంధం లేదని సిబిఐ వాదించగా మరి ఇందుకు బాధ్యులెవరని సుప్రీం ధర్మాసనం మండిపడింది పలుకుబడి ఉన్న నాయకుల కేసులను త్వరగా విచారించాలని తెలంగాణ హైకోర్టు దిగువ కోర్టును ఆదేశించినట్లు జగన్ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు ఫలితంగా విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు సహా ఆయనతో పాటు ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన 2 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జాప్యానికి తాము బాధ్యులం కాదని సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అలాంటప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దిగువ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. అయితే దర్యాప్తు సంస్థకు సంబంధం లేకపోతే ఎవరికుంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా నిలదీశారు. ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. ఫలితంగా ఈ పిటిషన్పై విచారణ ముగించాలని కోరారు. తాము ఈ పిటిషన్లపై విచారణ ముగించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున 3 నెలల గడువు ఇవ్వాలని ఆ తర్వాత పరిశీలన జరపాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. ఈ మేరకు సమయం ఇచ్చి ఉపయోగం ఏముందన్న కోర్టు ఫలితం ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఇన్నిసార్లు వాయిదాలు పట్టం ఇంత కాలయాపన జరగడం ఏంటని మండిపడింది. రాజకీయ దృక్పథంతో పిటిషనర్ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ తనపై చర్యలు తీసుకుందనే కారణంతో గత 3 ఏళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రఘురామరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారని వాదించారు. తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదన్న ధర్మాసనం కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణ ఆలస్యం ఎందుకవుతుందనేది ఇక్కడ ప్రధాన అంశమన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అన్నా పరిష్కరించారా అని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15న పలుకుబడి ఉన్న వ్యక్తుల కేసుల్లో విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినందున ఏం జరుగుతుందో చూద్దామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ తొలి భాగంలో చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఏపీలో రాజకీయ దృశ్యం మారిపోతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే జగన్ 1000 తప్పులు చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారన్న చంద్రబాబు ఎర్రచందనం స్మగ్లర్లకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. వైకాపా పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్న ఆయన దొంగ ఓట్ల అక్రమాలకు మూల్యం చెల్లించక తప్పదని వెంకటగిరి, కమలాపురం సభల్లో పేర్కొన్నారు.
రా కదలిరా సభల్లో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి, కడప జిల్లా కమలాపురం బహిరంగ సభలకు హాజరైన చంద్రబాబు వైకాపాపై నిప్పులు చెరిగారు. ఏపీలో ఉద్యోగులు జీతం అడిగితే జైలుకు పంపే దుస్థితి నెలకొందని మండిపడ్డారు. వైకాపా వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా అని నిలదీసిన చంద్రబాబు ఎమ్మెల్యే ఆనం జగన్ పాలన బాగోలేదని చెబితే ఆయన్ని దూరం పెట్టేశారని విమర్శించారు. ఆనం ప్రజాహితం కోసం మాట్లాడినా పట్టించుకోలేదని ఆరోపించారు. 1000 తప్పులు చేసిన సీఎంను ఇంకా భరిస్తారా అని ప్రజలను కోరారు. ఓట్ల అక్రమాలపై ఫిర్యాదుల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్న ఆయన వైకాపాకు వంతపాడిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు వైకాపా టికెట్లిస్తోందని, అక్రమ మైనింగ్ తో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. రెడ్ శాండిల్ వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి. ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం ఉక్కు పాదం మోపాను. ఈ రోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు. పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి ఎక్కడికి పంపించాలనో అక్కడికి పంపిస్తున్నారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పక్కనే మంగంపేట వెరైటీస్ మొత్తం దోచేశారు. గ్రనైట్ మొత్తం హస్తగతం చేసుకున్నారు. లెటరైట్ పోయింది. మొన్నే బీచ్ శాండ్ కూడా టెండర్ పెట్టారు. కోర్టు ఆపింది. కడాని మీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు లేదు. అది కూడా చెన్నైకి తీసుకెళ్లిపోతున్నారు. ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రాజకీయ వ్యాపారి అని విమర్శించిన చంద్రబాబు ప్రజలను పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్లతో 25,000 కోట్ల కుంభకోణం చేశారన్న ఆయన అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామన్నారు. వివేక హత్య ఉదంతాన్ని గుర్తు చేసిన చంద్రబాబు జగన్ పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా పోలీసులు? ఇది అంటే అంతకులు అరెస్టు కారు, ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు. రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు, నన్ను చంపినా దిక్కు లేదు. మనుషులను చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. ఓ కిడ్ బాబాయ్, జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా. ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిరిరా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. దోపిడీలో నిమగ్నమై ప్రజలను గాలి కొదిలేశారని మండిపడిన చంద్రబాబు విచ్చలవిడిగా పన్నులు పెంచేసి పేదల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే పేదలను కోటీశ్వరులుగా చేసేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. వైకాపా పాలనలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. సామాజిక న్యాయం మహాశిల్పం పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ఇందుకు 404 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు వివరించారు. 18.81 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడం ద్వారా ఆ మహనీయుడికి ఘనమైన నివాళి అర్పించామని జగన్ చెప్పారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్న ఈ రూపం మార్చుకున్న ఈ అంటరానితనం మీద ఈ 56 నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి 125 అడుగుల మహావిగ్రహం అంటే 206 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం లండన్ థేమ్స్ నదీ పరివాహక ప్రాంతాల్లో అధ్యయనం చేసింది. దాదాపు 1000 అడుగులకు పైన ఎత్తు ఉన్న 72 అంతస్తుల లండన్ షాట్ పై నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి సీఎం థేమ్స్ నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించారు. లండన్ పోర్ట్, థేమ్స్ నదీ నిర్వహణ అధికారులు, నిపుణులతో రేవంత్ చర్చించారు. మూసీ పరివాహక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అక్కడి అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలపై
పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారుల నుంచి తెలుసుకున్నారు. హైదరాబాద్లో మూసీ నది సహా హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి చెరువుల ప్రాధాన్యం, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు రేవంత్ వివరించారు. మూసీకి పునర్వైభవం వస్తే హైదరాబాద్ నది చెరువులతో మరింత శక్తివంతమవుతుందని తెలిపారు. రేవంత్ తెలిపిన మూసీ విజన్ 2050పై స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ బృందం పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చింది. మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని తెలిపింది. మూసీని అభివృద్ధితో హైదరాబాద్ ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజనాలు ఉంటాయని పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు తెలిపారు. హామీలు అమలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, ఎగ్గొట్టే ప్రయత్నమే చేస్తోందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ఎండగట్టే బాధ్యత భారసపై ఉందని మెదక్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నేతలకు సూచించారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఒక మాట, ముగియగానే మరో మాట మాట్లాడుతోందని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పారని, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు విడతల వారీగా రుణమాఫీ అనడం సహా బకాయిలు ముక్కుపిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే భట్టి చెప్పలేదని, అసెంబ్లీ సాక్షిగా అబద్ధమాడారని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నంతకాలం అదానీ తెలంగాణలో అడుగు పెట్టలేదన్న కేటీఆర్ కాంగ్రెస్ రాగానే ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. భాజపా తప్పులను కాంగ్రెస్ ప్రశ్నించదని, కాంగ్రెస్ను భాజపా ప్రశ్నించదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో మెదక్లో అత్యధిక మెజార్టీ సాధించామన్న ఆయన ఈసారి కూడా గులాబీ జెండా ఎగరబోతోందని చెప్పారు. గులాబీ జెండా పార్లమెంటులో లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకుంటే ప్రజలు తిరగబడతారంటూ భారస నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. 9.5 పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందునే భారసపై ప్రజలు తిరగబడి ఓడించారని ఆయన అన్నారు. గతంలో భారస ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తే కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం అని చెప్పిన అప్పటి మంత్రులు ఇప్పుడు 2 నెలలకే హామీల అమలుపై ఎలా నిలదీస్తారని జూపల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2 హామీలు నెరవేర్చామని, మిగిలిన వాటిని నెరవేర్చే ప్రక్రియ కొనసాగుతోందని జూపల్లి వివరించారు. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే దశల వారీ మిగిలిన గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ గారు, హరీష్ రావు కూడా ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు. బహుశా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు బాబు కలిసి ఎవరైనా మంత్రాలు చదువుతారో తెలియదు ప్రజలు తిరగబడడానికి. మీరు గడచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన, చాలా హామీలు ఇచ్చారు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. కేటీఆర్ అయినా, హరీష్ అయినా, ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుతూ విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు. మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే ఇంకా. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో గత భారస సర్కార్ ప్రజల్లో భ్రమలు కల్పించిందని మంత్రులు విమర్శించారు. భారస హయాంలో నీటిపారుదల శాఖను ధ్వంసం చేశారని ఆక్షేపించిన మంత్రులు రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టుల వ్యయాన్ని తడిసి మోపెడి చేశారని ఆరోపించారు. సచివాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు సీతారామ ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగవంతంపై అధికారులతో సమాలోచనలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన దుమ్మగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు 1,500 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టుల వ్యయాన్ని 22,000 కోట్లకు పెంచారని విమర్శించారు. ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు చేసినా కొత్తగా 1 ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని మండిపడ్డారు. 3,32,000 ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా నీళ్లు అందించే రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇందిరాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉంటే ఎంత 1,400-1,500 కోట్లు ఖర్చు పెడితే 1 ఇయర్ లో అయిపోయింది. 3,32,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు వచ్చేవి. ఈరోజు 10 ఏళ్లు దాటింది, మరో 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. కొత్త ఆయకట్టు ఎంత ఇచ్చినా 0. ఇప్పుడు ఏమంటారు, ఆ ప్రాజెక్టు కాస్ట్ పెంచి 18,000 కోట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై 2021 జూలైలో నోటిఫికేషన్ వస్తే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ముందు ఆపరేషన్ మాన్యువల్ ఖరారు చేయాలని చెప్పినట్టు వివరించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు సగం వాటా
వాటా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి సాగర్కు నీరు విడుదల చేయాలని ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టు గుర్తు చేసిన హరీష్ తాగునీటిని 20%గానే లెక్కించాలని బచావత్ ట్రైబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 34 టీఎంసీలు తీసుకోవాలని చెప్పారన్న ఆయన ప్రస్తుత ప్రభుత్వం ఇవేమీ పట్టకుండా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తోందని ఆక్షేపించారు. జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం. హైడల్ పవర్ జనరేషన్ లో మనం స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం. రెండవది నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద దాదాపు 5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది. రేపు వాళ్ళు శ్రీశైలం నుంచి అటే నీళ్లు తీసుకపోతే మన సాగర్ ఆయకట్టు దెబ్బతింటారు. మూడవది హైదరాబాద్ కు, మహబూబ్ నగర్, నల్గొండకు త్రాగునీటి విషయంలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. నాలుగవది పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టుల నిర్మాణం మీద కూడా ప్రభావం పడుతుంది. 5వ పాయింట్, భవిష్యత్తులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబి అనుమతి లేకుండా మీరు చేయడానికి వీలు ఉండదు. మరి ఇప్పుడు మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వ చేతిలో పెడితే రేపు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మన రక్షణలు ఒకవైపు చూడకుండా, మన హక్కులను ఒకవైపు చూడకుండా మీరు అసలు ఢిల్లీకి పోయింది ఆయన ఎట్లా ఒప్పుకొని వచ్చింది మాకు అర్థమైతలేదు. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేసే బాలరాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. గురువారమే ఈ విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చగా తొలుత బాలరాముడి విగ్రహం ఫోటోలను భాజపా సీనియర్ నేత ప్రకాష్ జావడేకర్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. 51 అంగుళాల పొడవున్న బాలరాముడి విగ్రహానికి ఇరువైపులా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు ఉండే విధంగా తీర్చిదిద్దారు. బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్ గుర్తు ఉన్నాయి. కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్లను మలిచారు. బాలరాముడి విగ్రహం దిగువ భాగంలో హనుమ, గరుడ బొమ్మలను కూడా పొందుపరిచారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ కృష్ణశిలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ నెల 22న 12:20 నుంచి 1 గంట వరకు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత ప్రధాని రాముడి విగ్రహానికి ఉన్న కళ్లగంతలు తొలగించి దర్శనం చేసుకుని హారతి ఇస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 11,000 మంది ప్రముఖులను ఆహ్వానించారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ నెల 22న ప్రజలందరూ తమ ఇళ్లలో రామజ్యోతిని వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. పేదరికాన్ని తమ జీవితాల నుంచి తొలగించేందుకు రామ్ జ్యోతి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దేశంలో ఎన్నో ఏళ్ల క్రితమే గరీబీ హఠావు నినాదాలు వినిపించినప్పటికీ పేదరికం మాత్రం తొలగిపోలేదని కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ విమర్శించారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 90,000 ఇళ్లను మోదీ లబ్ధిదారులకు అందజేశారు. షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీ కింద నిర్మించిన 15,000 నివాసాలను బీడీ కార్మికులు, నేతన్నలు, డ్రైవర్లు, వీధి వ్యాపారస్తులకు పంపిణీ చేశారు. అనంతరం అదే వేదిక నుంచి పీఎం స్వానిధి పథకం కింద 10,000 లబ్ధిదారులకు 1-2 విడత కింద 10,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేశారు. పేదల సంక్షేమం, సాధికారత కోసం తమ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు స్వావలంబన చాలా కీలకమని వ్యాఖ్యానించిన మోదీ సొంతింటి కలపై తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. आज पीएम आवास योजना के तहत बनी देश की सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है और मैं जाकर के देख के आया, मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला। ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है। इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं। అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ నెల 22న జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన 21 సాయంత్రం బయలుదేరనున్నారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఇప్పటికే చంద్రబాబుకు ఆహ్వానం పంపారు.
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలో 39వ రోజు ర్యాలీలు వినూత్న నిరసనలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కదం తొక్కారు. సీఎం జగన్ ఇవాళ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన నేపథ్యంలో ఆ మహనీయుడి విగ్రహాలకు పూలమాలలు వేసి వినతి పత్రాలు అందజేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అంగన్వాడీలు నిరసన తెలిపారు. విశాఖలో డాబా గార్డెన్స్ వద్ద భారీ ర్యాలీ చేసిన కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిరసనకు వెళ్తూ శాంతకుమారి అనే ఓ అంగన్వాడీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వం ఉద్యోగం తీసేస్తామని అంటోందని ఆందోళనతోనే శాంతికుమారి మరణించిందని తోటి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సిడిపిఓ కార్యాలయం వద్ద ప్రభుత్వం ఇచ్చిన నోటీసులతో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దర్లోని దీక్ష శిబిరంలో లంచ్ బాక్సులను 39 ఆకారంలో పెట్టి ఆందోళన చేశారు. సీఎం జగన్ ని గెలిపించి తప్పు చేశామంటూ కర్నూలులో అంగన్వాడీలు లెంపలు వేసుకుంటూ నిరసన తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చెవిలో పువ్వులు పెట్టుకుని చేతులు చిప్ప పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా పడింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ వేసేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. మొదట విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా ఆ రోజు తనకు మరో కేసు ఉందని ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి 12న విచారణ చేయాలన్న హరీష్ సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ విజయవాడను వదిలి వెళ్లొద్దని గిరీషాను సీఎస్ ఆదేశించారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అప్పటి ఆర్ఓగా గిరీషా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారిగా లాగిన్ దుర్వినియోగపరిచారని ఆయనపై అభియోగం నమోదైంది. మరో ఐఏఎస్, ఐపీఎస్పై కూడా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి కమిటీ వేస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ సభలో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 5 సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయశాఖల కార్యదర్శులు సభ్యులుగా నియమించింది. ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకరించిన వేళ కేంద్రం ప్రత్యేక కమిటీ వేసింది. ఈ కమిటీ ఈ నెల 22న తొలిసారి సమావేశం కానున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతున్న వేళ దేశీయ విమానయాన సంస్థలు వందల సంఖ్యలో విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇది ప్రపంచ విమానయాన మార్కెట్కు కొత్త శక్తిని ఇస్తోందని అన్నారు. బెంగళూరు శివారు దేవనహళ్లిలోని ఏరోస్పేస్ పార్కులో బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ప్రధాని ప్రారంభించారు. దేశంలో 15 మంది మహిళా పైలట్లు ఉన్నారన్న మోదీ ఇది ప్రపంచ సగటు కంటే 3 రెట్లు ఎక్కువని తెలిపారు. వైమానిక రంగం సహా ఏరోస్పేస్ సెక్టార్ను మహిళలే ముందుండి నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్ అవతరించిందన్న మోదీ వచ్చే దశాబ్ద కాలంలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కంటే అధికమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ విమానయాన మార్కెట్ విస్తరణలో ఉడాన్ పథకం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా దిగ్గజ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. గత 3 సెషన్లు నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ ఇవాళ 496 పాయింట్లు పెరిగింది. ఉదయం 71,787 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 71,896 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 71,543 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 71,683 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 21,622 వద్ద ముగిసింది. హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనలు 2వ రోజు ఆకట్టుకున్నాయి. విమానాలు, హెలికాప్టర్లతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ ప్రదర్శనలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. సారాంగ్ ప్రదర్శనతో పాటు ఏవియేషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాహుబలి బోయింగ్ 777X చూసేందుకు చూపరులు ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తులో విమానయాన రంగానికి భారత్ నాయకత్వం వహించే అవకాశం ఉందని బోయింగ్ సంస్థ తెలిపింది. వచ్చే 20 ఏళ్లలో భారత్ సహా దక్షిణాసియాకు 2,705 విమానాలు అవసరమని వెల్లడించింది. ఇందులో 92% విమానాలు భారత్కే కావాల్సి ఉందని బోయింగ్ సంస్థ పేర్కొంది.